ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా లిఖిల. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట మౌనంగానే ఎదగమని. చిత్రం నా ఆటోగ్రాఫ్. రాసిన వారు చంద్రబోస్ గారు, పాడిన వారు కేఎస్ చిత్ర గారు, మ్యూజిక్ కంపోజ్ చేసిన వారు ఎంఎం కీరవాణి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చేర్చుదారులు కూడా ఉన్నాయిగా, భారమెంత ఉందని బాధపడకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది.
చిగురు కనిపిస్తుంది. జడ్జెస్ ఓవర్ టు యు. లిఖిల బెస్ట్ పాట ఏంటో చెప్పనా? నువ్వు మర్చిపోయిన తర్వాత వచ్చిన లిరిక్ నువ్వు కరెక్ట్ గా పాడింది. ఎక్కడి నుంచి పాడావంటే, నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. మర్చిపోయావు, ధైర్యంగా నెక్స్ట్ లైన్ పాడేశావు. ఆ సంకల్పం నీకుంది, ఆ విధి ఖచ్చితంగా తలదించుతుంది, చేతులెత్తుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు మర్చిపోయావన్న సంగతి కాదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మర్చిపోయినా కూడా నువ్వు మళ్ళీ యాజ్ హీ రైట్లీ మెన్షన్ ఫినిక్స్ బర్డ్ లాగా నువ్వు ఎలాగా మొత్తం పుంజుకొని నెక్స్ట్ లైన్స్ ధైర్యంగా పాడి ఫినిష్ చేసావు అనేది చాలా ఇంపార్టెంట్. సో యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ నానా. థ్యాంక్ యూ మ్యామ్. ఇంత అద్భుతమైన సాహిత్యం అంటే, నాకు తెలిసి నేను విన్నటువంటి చాలా ఇన్స్పిరేషనల్ సాంగ్స్ లో ముందు వరుసలో నిలిచేటటువంటి ఈ పాట. వయసుతో సంబంధం లేదు, వయసు తారతమ్యం ఏమీ లేదు. ఈ పాట చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా. నేనైతే ఈ పాట పాడి అదే వేదిక మీద ఒక స్కూల్ ఈవెంట్ దేనికో వెళ్ళి ఇది యాంథమ్ గా పెట్టాలి అని చెప్పిన రోజు కూడా నాకు గుర్తుంది. అంటే అంత గొప్ప సాహిత్యం, ప్రతి ఒక్కళ్ళని అంత ఇన్స్పైర్ చేసేలాంటి సాహిత్యం. దానికి తోడు బాణి అండ్ చిత్రమ్మ. ఆఫ్ కోర్స్ సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్స్. చాలా చిన్న మాటలు చెప్తున్నాను. వండర్ఫుల్, అమేజింగ్, సూపర్, ఇటువంటివన్నీ అద్భుతం, అత్యద్భుతానికి మించినటువంటిది గొప్ప విషయం ఏదన్నా ఉంది అంటే అది ఈ సాహిత్యం. థ్యాంక్ యూ సో మచ్ బోస్ గారు, ఈ అద్భుతాన్ని మాకు ఇచ్చినందుకు అండ్ మమ్మల్ని ఇంకా ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నందుకు. థ్యాంక్ యూ. లిఖిల నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు. మధ్య మధ్యలో చిన్న చిన్న ఆటుపోట్లు ఎదురైనా కూడా తీరం చేరావు. చాలా సంతోషం. తమిళ్లో ఈ పాట ఆటోగ్రాఫ్ సినిమాలో తమిళ్లో ఒవ్వరు పువ్వులు అని ఒక పాట, అది రాసింది పా విజయ్ గారు. ఆయనకు జాతీయ పురస్కారం వచ్చింది. ఆ సందర్భానికి మేము ఇక్కడ ఇంకొక పాట తయారు చేశాం. కీరవాణి గారు వేరే బాణి ఇచ్చారు, నేను పూర్తిగా వేరే భావాలతో రాశాను. ఆ పాటను మాతృకలోని సినిమాల పాటను తర్వాత మన పాటను కూడా తూకం వేస్తూ ఎన్నో సాహిత్య వ్యాసాలు వచ్చాయి. మన పాట పైమెట్లు ఉందని చాలా మంది సాహిత్య వ్యాసాలు తేల్చి చెప్పారు. మన పాటకు జాతీయ పురస్కారం కాదు కదా, రాష్ట్ర పురస్కారం కూడా రాలేదు. ఎందుకంటే అది రీమేక్ కాబట్టి. అదే పాటను మళ్ళీ వాళ్ళు ఒక డిగ్రీలో నాన్ డీటెయిల్లో పెట్టారు. ఆ పాటను పాఠ్యాంశంగా కూడా పెట్టారు. మనకు లభించిన గౌరవం ఏంటంటే, వనస్థలిపురంలోని అంధుల పాఠశాలలో అందులోని పిల్లలందరూ పొద్దున్నే తమ దినచర్యలో భాగంగా పొద్దున్నే లేచి ఈ పాటను తమ ప్రార్థనా గీతంగా ఆలపిస్తారు. ఇది మన పాటకు లభించిన గౌరవం. ఒక పాట రాస్తే, సినిమాలో పాట రాస్తే డబ్బు వస్తుంది, పేరు వస్తుంది. బాగా రాస్తే ఏమొస్తుంది? సంతోషం వస్తుంది, సంతృప్తి వస్తుంది. కానీ ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపేలా, ఇతరుల జీవితాలను నిలబెట్టేలా, ఇతరుల జీవితాల్లో ఆశలు చిగురింపచేసేలా రాస్తే ఏమవుతాం? వాళ్లకు మనం దేవుడు అవుతాం. కాబట్టి మానవత్వం నుండి దైవత్వం వైపు అడుగులు వేయించేది, నడిపించేదే కవిత. ప్రణీత అనే అమ్మాయి 80% కాలిన గాయాలతో, యాసిడ్ దాడికి గురై 80% కాలిన గాయాలతో వరంగల్లో ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆ అమ్మాయికి ఇంకా బ్రతుకు మీద ఆశ లేదు. అప్పుడు భక్తి గీతాలు విన్నది, 2 సినిమా పాటలు విన్నది. 2 సినిమా పాటలు. ఒకటి మౌనంగానే ఎదగమని, రెండవది చీకటితో వెలిగే చెప్పెను నేనున్నానని. ఈ తన ఇంటర్వ్యూ ఈనాడు పేపర్లో వచ్చింది. ఆ పేపర్ కటింగే నాకు గొప్ప పురస్కారం నా జీవితానికి. లిఖిల నమస్తే సార్. నమస్తే. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. స్పెషల్లీ సెకండ్ చరణం ఫస్ట్ 2 లైన్స్ తర్వాత ద వే యూ పర్ఫార్మ్ శృతి శుద్ధంగా చాలా బాగుండింది. నేను ఈ సందర్భంలో ఐ జస్ట్ వాంట్ టు సే వన్ వెరీ స్మాల్ థింగ్ టు ఆల్ ద కిడ్స్. ఇన్ రియాలిటీ గెలవడం ఓడిపోవడం అనేది ఈజ్ నాట్ ట్రూ. స్పెషల్లీ ఒక కాంపిటీషన్ అని మేము వెన్ వీ టాక్ అబౌట్ అ కాంపిటీషన్, మనం ఎలా పర్ఫార్మ్ చేసాం, మనం ఎలా పాడాం అనేది కాదు, హూ వీఆర్ కాంపిటింగ్ విత్ అనేది యాక్చువల్లీ ద ట్రూత్. దెర్ విల్ ఆల్వేస్ బి పీపుల్ better than us and not as good as what we are. So real competition anedi prati roju to get better from what you were yesterday. That is all it is. So oka drishtilo chusetappudu you all are 1000 times better than what you were yesterday or day before, last episode previous to that. So you all are winners. So don't ever think the other person is better than me. Oh,
ఐఎమ్ బెటర్ దాన్ దిస్ పర్సన్. అలా లేదు. దేర్ విల్ ఆల్వేస్ బి పీపుల్ బెటర్ దాన్ అస్, నాట్ యాజ్ గుడ్ యాజ్ అస్. సో ఇఫ్ యు ఆర్ కాంపిటింగ్ విత్ సంబడి బెటర్ దాన్ యూ, ఆబ్వియస్లీ ఇట్స్ గోన్ బి డిఫికల్ట్. బట్ ఇఫ్ యూ కాంపిట్ విత్ సంబడి నాట్ యాజ్ గుడ్ యాజ్ యూ, యూఆర్ గోన్ బి ఎ విన్నర్. బట్ దట్ ఈస్ నాట్ ద గేమ్. The game is, are you doing better than your own version? That is all it is. And I want to say all of you are doing extremely well. So proud of you. Chala ba paadav. Don't take tension. And inkote emante, when we are performing, don't get distracted by what Sunita Garu is doing or what I am doing or what Chandra Bose. Sometimes Sunita Garu is asking for a little more keyboard. Kavalani adigithe, that doesn't mean that you are doing something wrong. Or if I say ఏ శృతి అని ఏదైనా అడిగితే నువ్వు డిస్టర్బ్ కాకు. ఎందుకంటే లైఫ్లో ఇన్ ఫ్యూచర్ యూ విల్ బి పర్ఫార్మింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. యూ కాంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ బై ఎవ్రీ యాక్షన్. యూ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ ఓన్ సింగింగ్. నువ్వు ఏం పాడుతున్నావు అనేది నీకు తెలుసు. నువ్వు అలా డిస్ట్రాక్షన్ లేకుండా పాడుతూ ఉండాలి. ఓకే సార్. గాడ్ బ్లెస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. Well done. All the best. థ్యాంక్ యూ సార్.